మోసం చేసి ఇల్లు రాయించుకుంది చాలక ఇలా మిమ్మల్ని పంపించి ఇల్లు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారా? నువ్వు ఆగు మాధవా. నువ్వు గుండు భూమి. ఈ ఇల్లు మాది, ఖాళీ చేయమన్నారు. మా అన్నయ్య పొరపాటున సంతకం పెట్టాడు కాబట్టి మేమందరం దానికి సరే అన్నాం. ఇంతలో మా అన్నయ్య ఏమయ్యాడో ఏంటో తెలియక మేము అల్లాడిపోతున్నాం. దాని గురించి ఆలోచించకుండా నేరుగా వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఎలాగండి? ఇల్లు వాళ్ళ పేరు మీదకి మారిన తర్వాత మీరు ఖాళీ చేయక తప్పదు. కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇలా అడ్డం తిరిగితే బలవంతంగా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? నా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తూనే యాక్సిడెంట్కి గురయ్యాడు. తనే ఏదో చేసిందని మా నమ్మకం. అది చాలదని ఈ విధంగా బెదిరించి మరి ఇల్లు ఖాళీ చేయించాలని చూస్తుందా? అయినా ఖాళీ చేస్తామని చెప్పాం కదా. ఓ 2 రోజులు ఆగలేరా? అవన్నీ మాకు తెలియదమ్మా. మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేస్తారా లేదా అది చెప్పండి ముందు. లేదంటే ఏం చేయాలి ఏంటి అనేది పోలీసులే చూసుకుంటారు. సార్, ఒక 2 రోజులు గడువు ఇవ్వండి. మేము ఖాళీ చేయం అని అనడం లేదు. ఖచ్చితంగా ఖాళీ చేస్తాం. ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగోలేదు. పెద్దవాళ్ళున్నారు. కన్న కొడుకు కనిపించక ఏమయ్యాడో తెలియక అల్లాడిపోతున్నారు. ఇలాంటి స్థితిలో వాళ్ళని తీసుకుని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? సరే, మీ ఆర్డర్స్ మీకు ఉండొచ్చు. ఈ ఇంటి మీద రైట్స్ ఈరోజు రుద్రానికి ఉండొచ్చు. కానీ మానవతా దృక్పథం అనేది ఒకటి ఉంటుంది కదా సార్. కొంచెం మనస్సాక్షితో ఆలోచించండి సార్. జస్ట్ 2 డేస్ గడివి ఇవ్వండి చాలు. మీరు అడిగినట్టే మేము ఖాళీ చేస్తాం. సరే, 2 రోజుల తర్వాత వస్తాం. మేము వచ్చేసరికి ఇల్లు ఖాళీ చేసి ఉండాలి. లేదు అంటే మేము బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. పదండి ఎస్ఐ గారు. ఏంటమ్మా ఇది? బిడ్డమయ్యాడో తెలియక అల్లాడుతూ ఉంటే కష్టపడి కట్టుకున్న ఇంటిని దాని కప్పచెప్పి మనం బయటికి వెళ్ళిపోవాలా? ఇదెక్కడి న్యాయం అమ్మా? అత్తయ్య, ఉన్న బాధ చాలక మళ్ళీ ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు. మీ ఆరోగ్యం పాడవుతుంది. మన ఇల్లు ఎప్పటికీ మనదే. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య గారు.